హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలామంది అడుగుతున్న మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్పచ్చు. అదైతే మనకి ఏంటంటే కనుక అక్క గివ్ అవే వీడియో పెట్టట్లేదు ఏంటి అని చెప్పి ఆల్రెడీ శారీస్ అయితే తీసుకురావటం జరిగింది. నా వీడియో చేయడానికి నాకు టైం సరిపోక నేనైతే వీడియో అయితే చేయలేకపోతున్నాను. ఫ్రెండ్స్ హాయ్ చెప్పు, బాయ్. మీ వారేంటి సిగ్గుపడతా ఉంటారు, అసలు మాట్లాడరేంటి అని అడుగుతూ ఉంటారు. ఇదిగో మంజు, ఇదనమాట. ఈ శారీస్ ఎవరికి వచ్చినాయి ఏంటనేది నేను వాళ్ళని ఈ వీడియోలో అయితే వాళ్ళ అకౌంట్స్ అయితే చూపిస్తాను. మరి ఇంకా ఈ శారీస్ ఎలా ఉన్నాయి ఏంటనేది వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఇంకా మా వారు ఇక్కడ నుంచి వీడియో అయితే మా వారు షూట్ చేస్తారనమాట. ఏంటది వీడియో తీయమంటాడు కూర్చొని. నా లెటరా, నా పేరా? అబ్బా నా పేరే చూపించు. పెట్టేశాడు అవతల. విన్నర్స్ ఎవరంటే నేను ఆల్రెడీ వాళ్ళకి ఫోన్ చేశాను. ఒక విన్నర్కి అయితే బస్సుకు కూడా వేసేసాను అనమాట శారీ అయితే మటుకి. ఫస్ట్ విన్నర్ వచ్చేసి ఇది గుంటూరు పక్కన పేరెంచర్లు అనమాట. సెకండ్ విన్నర్ వచ్చేసి గుంటూరు వెళ్ళే దారిలో అయితే ఉన్నారు. థర్డ్ విన్నర్ వచ్చేసి కావలి అనమాట. ఇంకా శారీ రిసీవ్ అయిన తర్వాత వాళ్ళు వీడియో తీసి పెడతారండి, మీకైతే పోస్ట్ చేస్తాను. ఇవైతే ఫేక్గా నేను ఎవరికి ఇవ్వలేదు, నేను రియల్గానే ఇచ్చాను. కొంతమంది మాట్లాడచ్చు, కొంతమందికి ఇష్టం ఉండదు అనమాట ఆ కెమెరా ముందుకు రావటం. మరి ఎలా వీడియోస్ తీసి పెడతారో ఏంటో చూడాలి. ఆ వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. 100 నెంబర్స్ అయినాక ఇస్తానన్నాను, కానీ జెన్యున్గా వచ్చిన వాళ్ళకి ఇవ్వాలి. ఇన్ని రోజులు చెప్పి ఆపటం బాగోదని చెప్పేసి నేనైతే గిఫ్ట్ అయితే ఇచ్చేస్తున్నాను అనమాట. ఇచ్చిన వాళ్ళైతే మటుకు నాకు రెగ్యులర్గా ఫాలో అవ్వి నా వీడియోస్ చూసి వాళ్ళు నాకు అయితే కామెంట్స్ అయితే చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఫీల్ అవ్వచ్చు, అక్క మీ వీడియోస్ మేము చూడలేదా, కామెంట్స్ చేస్తున్నారండి. కానీ ఒక 10 మంది ఎగ్జామ్ రాసిన దాంట్లో 2 ఫెయిల్ అవ్వటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే జరిగింది అనుకోండి, నన్ను క్షమించండి. ఈసారి మటుకి మళ్ళీ ఈ ముగ్గురిని తీసేసి మిగతా వాళ్ళలో అయితే డ్రా చేస్తానండి కంపల్సరీగా. మీరు ఏమనుకోబాకండి, బాధపడబాకండి. రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళకైతే కంగ్రాచులేషన్స్, రాని వాళ్ళందరికీ సారీ అండి. శారీస్ అయితే చూస్తున్నారుగా ఫ్రెండ్స్, నేను మంచి క్వాలిటీ శారీసే తీసుకొచ్చానమాట ఇవ్వటానికైతే మటుకి. చాలామంది గివ్ అవే అని చెప్పేసి ఏదో ఓల్డ్ స్టాక్ తీసుకొచ్చి ఇచ్చేస్తూ ఉంటారు. అలా అయితే కాదు, నేను ఇప్పుడు వచ్చే ట్రెండీ మోడల్సే తీసుకొచ్చానమాట శారీస్ అయితే మటుకి. ఇచ్చేది ఏదైనా సరే కొంచెం మంచిగా ఇవ్వాలి. ఎలా పడితే వాళ్ళు ఇస్తే వాళ్ళకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు. ఇచ్చేదేదో కొంచెం మంచి శారీస్ ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారని నా ఒపీనియన్. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ కూడా గివ్ అవేస్ ఉంటాయి. ఈసారి శారీస్ కాకుండా కొత్తగా ఏదైనా ప్లాన్ చేస్తానన్నమాట. ఇంకోసారి చెప్తున్నానండి, రాని వాళ్ళు ఫీల్ అవ్వబాకండి. సారీ అండి మీకు రానందుకు. నేనే చాలా బాధపడుతున్నాను. నేను కూడా ఇలాంటి గివ్ అవేలో పాల్గొని ఓడిపోయి నాకు ఆ బాధ అంటే ఏంటో తెలుసండి. ఇంకా ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. మళ్ళీ రేపటి కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్. మీరైతే ఫీల్ అవ్వబాకండి, నాకైతే వీడియో ఎండ్ అవుతుంది కానీ అదే బాధ వేస్తుంది అనమాట. నేను మా వారితో కూడా అదే చెప్తున్నాను. పాపం ఫాలోవర్స్ ఏమనుకుంటున్నారో ఏంటో అని చెప్పేసి. కానీ అందరికి ఇచ్చే అంత ఇదైతే మటుకి నా దగ్గర లేదు. నేను కూడా ఏదో మీలాగా మధ్యతరగతి దాన్నే. కొంచెం ఏదన్నా సరే స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి స్టార్ట్ చేస్తానండి. మీరు ఏమనుకోబాకండి. బాయ్.